కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరి ఫ్యామిలీ గురించి నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మోసపోయినా పర్లేదు కానీ మోసం చేయడం చాలా పెద్ద తప్పు. మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది. అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా పడుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం యూట్యూబర్ నందన విషయమే. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి ఇన్ఫ్లుయెన్సర్స్గా చలామణి అవుతూ తమ ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని వీడియోస్గా చేసి అప్లోడ్ చేయడం, వాటిని ప్రేక్షకులు చూసి సూపర్, నేను మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పడంతో వారు సెలబ్రిటీలా మారిపోతున్నారు. ఇక ఈ పాపులారిటీని అడ్డం పెట్టుకొని ఆశూరెడ్డి ఒక ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుంటానని 10 కోట్లు మోసం చేయడంతో అతను ఆమెపై కేసు వేయగా ఇప్పుడు కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. ఇక ఈ ఇన్సిడెంట్ మరొక ముందే ఇప్పుడు తాజాగా మరో మోసం బయటపడింది. యూకేలో ఉద్యోగాలు, వర్క్ వీసాలు ఇప్పిస్తామంటూ నమ్మించి యూట్యూబర్ అయిన నందన తన భర్తతో కలిసి దాదాపు 30 మందిని మోసం చేసి కోట్లాది రూపాయల్ని కొల్లగొట్టింది అంటూ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారి సినిమాలో చిన్న పాత్ర చేయడంతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న నందన సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ ని ఉపయోగించుకొని తన భర్త ఎంతో మంది తెలుగు వారిని మోసం చేసినట్లు బాధితులు ఫోన్ కాల్స్, బ్యాంక్ స్టేట్మెంట్లని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు నందన మరియు ఆమె భర్తని లండన్ నుండి ఇండియాకి రప్పించి వారిని అరెస్ట్ చేయాలనే వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజంగానే నందన మరియు తన భర్త మోసం చేసి కోట్లాది రూపాయల్ని సంపాదించారా? నందన ఆమె భర్తని నిజంగానే అరెస్ట్ చేస్తారా? నందన నెట్వర్త్ ఎంత? వారు ఇండియా వదిలి యూకేకి వెళ్ళడానికి గల కారణాలేంటి అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. నందన అలియాస్ నందూస్ వరల్డ్. ఈమె 1980 జనవరి 10న ఆంధ్రప్రదేశ్లోని పేరవడ్లపూడిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఇక ఈమె తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. నందనకి ఒక అక్క కూడా ఉంది. చిన్నప్పటి నుండి చాలా యాక్టివ్ గా ఉండే నందన తన వాయిస్ లో బేస్ ఎక్కువగా ఉండడంతో చాలా మంది ఈమెను ఎగతాళి చేసేవారు. దీంతో తన వాయిస్ బాగోలేదని, ముసలివారిలా ఉంటుందని తనలో తానే కుమిలిపోతుండేది. ఇక నందన తన స్కూలింగ్ ని పేరవడ్లపూడిలోని ప్రాథమిక పాఠశాలలో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న నందన బాగా చదివి ఇంజనీర్ అవ్వాలనుకునింది. ఇక తల్లిదండ్రులు కూడా ఈమెకి సపోర్ట్ చేయడంతో తన ఇంటర్ చదువుల కోసం విజయవాడలోని జూనియర్ కాలేజీలో చేరింది. అలా ఈ క్రమంలోనే ఒకసారి తన తండ్రి ఫ్రెండ్ కూతురు పెళ్లి అవ్వడంతో ఆ పెళ్లికి నందన మరియు ఆమె ఫ్యామిలీ కలిసి వెళ్ళగా అక్కడ పెళ్లి కూతురు తమ్ముడు మధుకర్ నందనని మొదటిసారి కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది. ఇక మధుకర్ ఫ్యామిలీ కొంతవరకు ఆర్థికంగా సెటిల్ అయి ఉండడంతో తన బీటెక్ ని మద్రాస్ ఇన్స్టిట్యూట్ లో పూర్తి చేస్తే నందన తన డిగ్రీని విజయవాడలో పూర్తి చేసింది. అలా మధుకర్ నందన తరచూ కలవడం, లెటర్స్ ని రాసుకోవడంతో వీరి పరిచయం కాస్త కొద్ది రోజులకే ప్రేమగా మారి ఎవరికీ తెలియకుండా డేట్ చేయడం మొదలెట్టారు. అలా ఆ తర్వాత ఎప్పుడైతే ఇద్దరి చదువులు పూర్తయ్యాయో వెంటనే పెళ్లి చేసుకోవాలని ఇదే విషయం ఇరు కుటుంబాలకి చెప్పగా అందుకు వారు కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా వీరి పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ ఉద్యోగాల్లో చేరాకే పెళ్లి చేస్తామనే కండిషన్ పెట్టడంతో మధుకర్ నందన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ జోష్ తోనే మధుకర్ ఇండియాలో జాబ్ కోసం ట్రై చేయగా ఇక్కడున్న కరప్షన్ మరియు రికమెండేషన్ సిస్టమ్ తో విసుగు చెంది ఏ జాబు రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. అలా నందన సజెషన్ తో మధుకర్ యుఎస్ఏ, ఆస్ట్రేలియా, యూకే అని ఎంచుకొని ఆ దేశాల్లో జాబ్ వీసా కోసం ట్రై చేయగా యుఎస్ఏ, ఆస్ట్రేలియా వీసాలు రిజెక్ట్ అయి యూకేకి వెళ్లే ఛాన్స్ వచ్చింది. అయితే నందనకి మాత్రం ఇన్నాళ్ళు తన పక్కనే ఉన్న మధుకర్ ఇప్పుడు తనని వదిలి లండన్ కి వెళ్తుండగా అక్కడ తనకంటే అందమైన అమ్మాయి దొరికితే తనని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోతాడేమో అనుకొని మధుకర్ ని అక్కడికి పంపడం ఇష్టం లేకపోయినా తనకి వేరే దారి లేక తమ ఫ్యూచర్ కోసం అందుకు ఒప్పుకొని పంపించింది. అలా మధుకర్ యూకేకి వెళ్ళాక అక్కడి ఒక కంపెనీలో జాబ్ ని సంపాదించాడు. ఇక అప్పటి నుండి మధుకర్ నందనకి లెటర్స్ రాయడం, కాల్స్ చేయడం లాంటివి చేయడంతో వీరి బాండింగ్ మరింత స్ట్రాంగ్ అవుతూ వచ్చింది. ఇదిలా ఉంటే జాబ్ వచ్చిన 2 నెలలకే మధుకర్ ఇండియాకి వచ్చి కుటుంబ సభ్యుల సమక్షంలో నందనని పెళ్లి చేసుకుని తనని కూడా యూకేకి తీసుకెళ్లాడు. కానీ వీరి పెళ్లైన కొద్ది రోజులకే మధుకర్ చేస్తున్న జాబ్ నుండి తనని తీసేయడంతో వీరిద్దరూ ఆర్థికంగా బాగా సతమతమయ్యే పరిస్థితి వచ్చింది. అలా వీరి పరిస్థితిని చూసి ఇంత కష్టపడి యూకేలో ఉండేదానికంటే ఇండియాకి వెళ్లి ఏదైనా పని చేసుకోవచ్చు
కదా అని చాలా మంది అడ్వైజ్ ఇచ్చినా కూడా మధుకర్ మాత్రం ఇండియాలో చిన్న జాబ్ రావాలంటే తాను ఎంత కష్టపడ్డాడో తనకి తెలుసని యూకే వీసా కూడా చాలా కష్టం మీద రావడంతో ఈ అవకాశాన్ని వదులుకొని మళ్ళీ ఇండియాకి వెళితే బంధువులు స్నేహితులు తనని చిన్న చూపు చూస్తారని ఏదేమైనా ఆ దేశంలోనే ఉండాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా మధుకర్ జాబ్ ట్రయల్స్ లో ఉండగా మరోవైపు భార్యాభర్తలిద్దరూ సూపర్ మార్కెట్ లో జాబ్ చేయడం మొదలెట్టారు. అలా వీరిద్దరూ యూకేలో సొంతిల్లు కొనేంత వరకు పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకొని రేయింపగలు ఇద్దరూ కష్టపడిన ఆ డబ్బులు ఇంటి రెంట్ కి బస్ పాస్లకి వచ్చేవే తప్ప 3 పూట్ల తినడానికి సరిపోయేవి కావు. దీంతో వీరిద్దరూ తాడో పేడో తేల్చుకోవాలని ఒక పూట భోజనం తింటూ కొన్ని నెలలు గడపడం మొదలెట్టారు. ఇక అలా సూపర్ మార్కెట్ లో కొంత ఎక్స్పీరియన్స్ వచ్చాక కొన్నాళ్ళు రియల్ ఎస్టేట్ లో జాబ్ చేస్తున్నప్పుడు అదే సమయంలో మధుకర్ కి ఐటీ కంపెనీలో ఉద్యోగం రావడంతో అటు నందన ఇటు మధుకర్ కష్టపడి సంపాదిస్తూ మొదట ఒక ఇల్లుని కొనుక్కోవాలని డిసైడ్ అయ్యారు. అలా 6 ఏళ్లు బాగా కష్టపడి సంపాదించిన డబ్బుతో యూకేలో ఒక ఇల్లుని కొనుక్కోగా ఆ టైంలోనే పిల్లల్ని ప్లాన్ చేశారు. అలా మొదటిగా రోహన్ ఆలియాస్ బన్ను అనే అబ్బాయి జన్మించగా ఆ తర్వాత రీనా ఆలియాస్ బిట్టు అనే అమ్మాయి జన్మించింది. దీంతో వీరిద్దరికి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి బాగా చూసుకోవాలని భార్యాభర్తలిద్దరూ డిసైడ్ అయ్యారు. అలా మొదటగా చిన్న ఇల్లుని కొనుక్కున్నప్పటికీ రోజులు గడిచే కొద్దీ రియల్ ఎస్టేట్ ఐటీ కంపెనీ నుండి బాగా ఇన్కమ్ రావడంతో కొన్ని ఇల్లుల్ని కొనడం అమ్మడం చేస్తూ చివరిగా వారికి నచ్చిన డ్రీమ్ హౌస్ ని కొనుక్కొని ఇప్పుడు అందులో సెటిల్ అయ్యారు. ఇక ఇప్పటి వరకు అన్ని బాగానే సాగినా ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో ఆ సమయంలో ఇంట్లో పనంతా పూర్తయ్యాక బోర్ గా ఫీల్ అయిన నందన అప్పటికే చాలా మంది యూకే యుఎస్ఏ కి వెళ్లిన వారంతా యూట్యూబ్ లో వ్లాగ్స్ చేస్తూ కొంతవరకు గుర్తింపు పొందడం చూసి లాక్డౌన్ టైంలో తను కూడా యూట్యూబ్ ని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయి మొదటగా తన దగ్గర ఉన్న శారీ జ్యువెలరీ కలెక్షన్స్ ని చూపిస్తూ వీడియో చేయాలని తన భర్తకి ఇదే విషయం చెప్పగా అందుకు అతనికి సోషల్ మీడియాలో వీడియోస్ చేయడం ఇష్టం లేకపోయినా తన భార్యని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక అందుకు ఒప్పుకొని తన మొబైల్ తోనే ఒక వీడియోని రికార్డ్ చేసి ఆమె పేరు మీద ఒక ఛానల్ ని క్రియేట్ చేసి కొన్ని వీడియోస్ ని పోస్ట్ చేశారు. ఇక అలా మొదట్లో ఈమెకి అంతలా వ్యూస్ రాకపోయినా కంటిన్యూస్ గా వీడియోస్ చేస్తేనే సబ్స్క్రైబర్స్ పెరుగుతారని కొంతమంది చెప్పడంతో ఈమె పట్టువదలని విక్రమార్కుడిలా వీడియోస్ చేస్తూనే ఉండేది. అయితే మొదట ఈమె వీడియోస్ ని చూసిన వారంతా ఈమె వాయిస్ పై నెగిటివ్ గా కమెంట్ చేయడం, తన నైబర్స్ కూడా తన వాయిస్ వింటే నవ్వొస్తుందని విమర్శించడంతో నందన స్లోగా తన కాన్ఫిడెన్స్ ని లూజ్ అవుతూ వచ్చింది. ఇక అలా ఎప్పుడైతే యూకేలో హోమ్ టూర్ అని ఒక వీడియోని పోస్ట్ చేసిందో ఆ టైంలో లాక్డౌన్ లో అందరూ ఇంటి దగ్గరే ఉండడంతో ఆ వీడియోకి మంచి వ్యూయర్షిప్ వచ్చి సబ్స్క్రైబర్లు పెరుగుతూ వచ్చారు. దీంతో అప్పటి నుండి ఇంట్లో రొటీన్ గా జరిగే భర్త పిల్లల కన్వర్జేషన్ మరియు తన భర్తతో గొడవ పడడం లాంటి వీడియోలు చేయడంతో వాటికి మంచి రెస్పాన్స్ వచ్చి మిలియన్స్ కి పైగా సబ్స్క్రైబర్లు పెరగడంతో నందన తన భర్తతో ఇక పైన జాబ్ మానేసి పూర్తిగా యూట్యూబ్ వీడియోస్ చేస్తాననగా అందుకు భర్త కూడా తనకి సపోర్ట్ చేశాడు. ఇక అలా తనే స్క్రిప్ట్ రాసుకొని డైరెక్షన్, వీడియో ఎడిటింగ్, థంబ్నైల్స్ కూడా తనే చేసుకోవడంతో ఆ పని రోజు రోజుకి కష్టంగా మారింది. ఈ సమయంలోనే ఈమెకి MCN వారు ఒక మెయిల్ పంపగా అందులో మీకు ఓకే అనుకుంటే మీ వీడియో ఎడిటింగ్స్, థంబ్నైల్స్ తో పాటు ఛానల్ గ్రోత్ కూడా చూసుకుంటామని అందుకు గాను రెవెన్యూలో 60-40 షేరింగ్ ఇవ్వాలని చెప్పడంతో రోగి కోరింది పెరగన్నమే, డాక్టర్ చెప్పింది పెరగన్నమే అన్నట్లు నందన ఒప్పుకొని MCN కంపెనీ వారితో అగ్రిమెంట్ చేసుకుంది. ఇక అలా అప్పటి నుండి తను స్క్రిప్ట్ రాసుకొని షూట్ చేసి ఆ వీడియోస్ ని MCN కంపెనీకి పంపిస్తే వారు ఎడిటింగ్, థంబ్నైల్స్ చేసి ఛానల్స్ లో అప్లోడ్ చేస్తూ ఇప్పుడు 2.7 మిలియన్స్ కి పైగా సబ్స్క్రైబర్లని పొందడం గమనార్హం. ఇక రోజు రోజుకి తనకి మంచి గుర్తింపు రావడంతో నందనకి సినిమాల్లో యాక్ట్ చేయాలనే కోరిక కలిగింది. ఇక తనకి మంచి సినిమాల్లో ఛాన్స్ వస్తే ఎలాగైనా చేయాలనుకుంటున్నప్పుడే OTT కోసం కరోనా నేపథ్యం ఉన్న లాక్డౌన్ పీరియడ్ బేస్ చేసుకుని సంధ్యానామ ఉపాసత్తే మూవీని ప్రోమో భాస్కర్ డైరెక్షన్ చేయగా ఆ మూవీలో ఒక చిన్న పాత్ర కోసం అప్పటికే యూట్యూబ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నందనతో యాక్ట్ చేపించాలనుకున్నారు. దీంతో ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వారు ఇన్స్టాగ్రామ్ లో తనని కాంటాక్ట్ అయి ఇదే విషయం తనకి చెప్పి తాము ఒక టీం ని అక్కడికి పంపిస్తామని, అక్కడ మీ ఇంట్లోనే కొన్ని సీన్స్ లో నటిస్తే చాలని చెప్పడంతో వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని నందన ఆ మూవీలో యాక్ట్ చేయగా ఆ మూవీ ఈటీవీ విన్ లో రిలీజ్ అయి మంచి జనాదరణ పొందింది. ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి కూతురు శ్రేయస్వి తరచూ యూట్యూబ్ ని చూడడం, ముఖ్యంగా నందు వరల్డ్స్ ఛానల్ ని చూస్తూ ఆమె చేసే ఫన్ కి ఆ అమ్మాయి బాగా నవ్వుకోవడంతో అనిల్ రావిపూడి మొదట్లో అంతలా సీరియస్ గా తీసుకోకపోయినా నందన వాయిస్ డిఫరెంట్ గా ఉండడంతో ఆమెకి కామెడీలో ఉన్న టైమింగ్ ని గమనించి తను తీయబోయే అప్కమింగ్ మూవీలో ఆ కామెడీని యూజ్ చేయాలనుకున్నాడు. ఇక అలా ఎప్పుడైతే చిరంజీవితో మనశంకర వరప్రసాద్ గారు మూవీని ప్లాన్ చేశారో అందులో హీరోయిన్ ఫ్రెండ్ గా నందనకి ఛాన్స్ ఇస్తూ ఆమెకి కాల్ చేసి ఇదే విషయం చెప్పగా చిన్నప్పటి నుండి తన ఫేవరెట్ హీరోగా ఉన్న చిరంజీవి గారితో యాక్ట్ చేసే ఛాన్స్ రావడంతో నందన మరియు ఆమె ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అలా వీరికి వచ్చిన పాపులారిటీతో నందన మరియు తన భర్త 7కి పైగా కంపెనీలని ఓపెన్ చేసి వాటి ద్వారా యూకే వీసాల ప్రక్రియలో కీలకమైన COS అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ని తమ కంపెనీస్ ద్వారా ఇస్తూ ఇండియాలో ఉండే అమాయకుల్ని మోసం చేయడం మొదలెట్టారు.
ఎందుకంటే యూకేలో లీగల్గా ఉద్యోగం చేయాలంటే అక్కడి ప్రభుత్వం ఆమోదించిన కంపెనీ నుండి సిఓఎస్ పత్రాలని సృష్టించి ఇండియాలో ఉన్న వారి దగ్గర లక్షలు తీసుకొని తామిచ్చే సిఓఎస్ని చూపిస్తే ఈజీగా వీసా వస్తుందని చెప్పి 30 మంది నుండి కోట్లాది రూపాయలు వసూలు చేశారు. ఇక ఇండియాలో ఉన్నవారు కూడా ఈమె యూట్యూబ్లో చాలా యాక్టివ్గా ఉంటూ 2 మిలియన్స్కి పైగా ఫాలోవర్స్ ఉండడంతో వారు కూడా నందన మరియు ఆమె భర్త మాటల్ని నమ్మారు. అలా వీసా అప్లికేషన్ స్టేజ్ లేదా ఇమిగ్రేషన్ తనిఖీల వద్దకు వచ్చేసరికి ఆ పత్రాలు చెల్లవని, అవి బోగస్ కంపెనీలని తేలడంతో బాధితులు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ నందన భర్తతో మాట్లాడిన ఫోన్ కాల్స్, మనీ ట్రాన్సాక్షన్స్ మరియు కంపెనీ నుండి ఇచ్చిన డూప్లికేట్ సిఓఎస్ పత్రాలని సబ్మిట్ చేస్తూ భార్యాభర్తలిద్దరిపై కేసులని నమోదు చేయడంతో పాటు వారిని అరెస్ట్ చేయాలని బాధితులు వాపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో తన గురించి వార్తలు పబ్లిష్ అవ్వకూడదని తను జాయిన్ అయిన ఎంసీఎన్ కంపెనీని ఉసగొలుపుతూ తన గురించి న్యూస్ పబ్లిష్ చేసిన ఛానల్స్పై స్ట్రైక్స్ వేయడం లేదా ఆ మీడియా ఛానల్స్కి ఫోన్ చేసి బెదిరిస్తూ తన వీడియోలని తీపించే ప్రయత్నం చేస్తుంది. మీరు నందన మరియు ఆమె భర్త చర్యలపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మహానటులు ఎక్కడో ఉండరు, మన స్నేహితుల రూపంలోనో బంధువుల రూపంలోనో మన మధ్యనే తిరుగుతూ ఉంటారు. వీరి నటనకు ఎన్ని నందులు ఎన్ని ఆస్కార్లు ఇచ్చినా తక్కువే. తస్మాత్ జాగ్రత్త. ఇది ఫోక్స్ యూట్యూబర్ నందన గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి.